హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే దసరా నవరాత్రుల సందర్భంగా సగ్గుబియ్యం సేమియా పాయసం అమ్మవారికి నైవేద్యం ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. సేమియా చేసిన తర్వాత చాలామందికి గట్టి పడిపోతుంది కదా, మరి చేసిన తర్వాత ఎన్ని గంటలున్నా కూడా అలాగే కన్సిస్టెన్సీ ఉండేలాగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇవాల్టి వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఇలా ఒక 1/4 కప్పు సగ్గుబియ్యం అయితే బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలి. మనం సేమియా చేసేక ముందు ఒక 15-20 నిమిషాల ముందు ఇలా నానబెట్టుకున్నామంటే సగ్గుబియ్యం అనేటివి బాగా నానిపోతాయి అన్నమాట. ముందు కడిగేసి తర్వాత ఒక గ్లాస్ నీటిని వేసి వీటిని అయితే నానబెట్టేసుకోవాలి. సగ్గుబియ్యం నానిపోయేలోగా ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేడి చేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులను కూడా దోరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి జీడిపప్పు పలుకులను ఇలా కలుపుతూ వేయించేసుకోవాలి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసేసుకొని రెండింటిని కలిపి మరొక 2 నిమిషాలు అలా వేగించేసుకోవాలి. వీటిని పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక పక్కకు అయితే తీసేసుకోవాలి. వేగిపోయినటువంటి జీడిపప్పు పలుకులు ఇంకా కిస్మిస్ని కూడా అన్నిటిని ఇలా సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మిగిలిపోయినటువంటి నెయ్యిలో ఇక్కడ నేను 1 సేమియా అయితే తీసుకుంటున్నాను. 1/4 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, 1 కప్పు సేమియా అయితే తీసుకొని ఇలా బాగా రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సేమియాని ఇలా బాగా రోస్ట్ చేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగిపోయినటువంటి సేమియాని కూడా సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. దీంతోపాటు ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా కంప్లీట్గా నీళ్ళతో సహా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. సగ్గుబియ్యాన్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉడికిచ్చేసుకోవాలి. మనం కలపకుండా అలా వదిలేసామంటే కింద అంతా అతుక్కుపోతుంది గుర్తించుకోవటి, కాబట్టి కంపల్సరిగా ఇలా కలుపుకుంటూనే సగ్గుబియ్యం అనేది ఉడికిచ్చేసుకోవాలి. అంతేకాకుండా కంప్లీట్గా ఉడికిపోకుండా ఇలా 50-60% ఉడికే వరకు మాత్రమే సగ్గుబియ్యాన్ని అయితే ఉడకబెట్టుకోవాలి. కంప్లీట్గా ఉడికిపోతే పాయసం అనేది జిగురుగా తయారవుతుంది గుర్తుంచుకోండి. ఇలా 60% ఉడికిపోయిన తర్వాత 3 కప్పుల పాలు 2 కప్పుల నీళ్ళు అయితే మరొకసారి యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నీటిని అయితే బాగా తెరలించేసుకోవాలి. పాలు కాస్త ఇలా తెరలే టైంలో అడుగు అనేది పట్టకుండా సైడ్కి మీగడ అనేది కట్టకుండా ఇలా కలుపుకుంటూ పాలను కూడా బాగా కాచుకోవాలి. పాలు ఇలా కొద్దిగా కాగే టైంలో 3-4 యాలక్ బుడ్డలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి సేమియాను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మంటను సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ సేమియాను కూడా బాగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట. అడుగు అనేది పట్టకుండా సైడ్స్కి మీగడ అనేది కట్టకుండా కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూ సేమియా చేసుకున్నామంటే ఆ టేస్ట్ అనేది మరింతగా ఉంటుంది. మీగడ అనేది ఇలా సైడ్కి కట్టింది గట్టిగా అయిపోయింది అంటే పాలల్లో స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది, కాబట్టి అంత రుచిగా ఉండదు. ఇలా కలుపుకుంటూ చేసుకోవడం వల్ల మీగడ కట్టకుండా కంప్లీట్గా పాలల్లోనే కలిసిపోతుంది. మనకు సేమియా కంప్లీట్గా ఉడకకుండా ఇలా చేతితో అదిమి చూసామంటే కొద్దిగా పలుకు ఉండాలన్నమాట. సేమియా కాస్త ఇలా పలుకుగా ఉన్నప్పుడే మంటను అనేది కంప్లీట్గా తగ్గించేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇకపైన సిమ్లో పెట్టి మాత్రమే సేమియాను అనేది ఉడికిచ్చేసుకోవాలి. మనము 1/4 కప్పు సేమియా సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి ఈక్వల్ క్వాంటిటీ షుగర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 1.5 కప్ అయినా తీసుకోవచ్చు అనమాట. తీసుకున్నటువంటి మిల్క్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సరి తీసుకున్నామంటేనే ఆ స్వీట్నెస్ అనేది సరిగ్గా ఉంటుంది. షుగర్ వేసుకున్న తర్వాత కూడా మరొక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోయే వరకు కలిపేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ముందుగా వేయించుకున్నటువంటి మన జీడిపప్పు పలుకులు కిస్మిస్ పలుకులు కూడా ఇందులో వేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఈ తర్వాత 1 నిమిషం అలా ఉండిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ సేమియా పాయసం కాస్త ఇలా సెటిల్ అయిన తర్వాత పైన నుండి మరొక గ్లాస్ పాలు అయితే వేసేసుకోవాలన్నమాట. బాగా కాంచుకున్నటువంటి పాలను యాడ్ చేసేసుకోవాలి. మనము ముందుగా యాడ్ చేసుకున్నటువంటి పాలు సగ్గుబియ్యం సేమియా కలిపి ఉడకడం వల్ల ఆ జిగురు అనేది పాలతో కలిపి కొద్దిసేపటికే గట్టిగా అవుతుంది. మనం పైన నుండి కలుపుకోవడం వల్ల ఆ గట్టితనం అనేది రాకుండా ఎన్ని గంటలైనా కూడా ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. ఈ చిన్న చిట్కా పాటించామంటే ఎంతసేపు అయినా మనకు సేమియా పాయసం ఇలా లిక్విడ్గానే ఉంటుంది. మరి చాలామందికి సగ్గుబియ్యం సేమియా కలిపి చేసినప్పుడు పాయసం అనేది ముద్దగా తయారవుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఈ క్వాంటిటీస్ చూసుకొని ఇలా చేసుకున్నామంటే సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారికి 9వ రోజు నైవేద్యంగా ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే సమర్పించుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.